ముస్లింల హృదయాలలో ప్రత్యేక స్థానం కలిగిన పవిత్ర ప్రదేశం మస్జిద్ అల్ అక్సా. ఇస్లాం చరిత్ర, ప్రవక్తల మహత్తర సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన ఈ పవిత్ర స్థలం మస్జిద్ అల్ అక్సా సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 1. రెండవ పురాతన మస్జిద్. ఇస్లామిక్ చరిత్ర ప్రకారం మక్కాలోని మస్జిద్ అల్ హరాం తర్వాత భూమిపై నిర్మించబడిన రెండవ మస్జిద్ ఇది. మొదటి దానికి దీనికి మధ్య 40 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మొదటి ఖిబ్లా. ముస్లింలు మక్కా వైపు తిరిగి నమాజ్ చేయడం ప్రారంభించకముందు సుమారు 17 నెలల పాటు అలక్సా వైపు తిరిగే ప్రార్థనలు చేసేవారు. అందుకే దీనిని ఖిబ్లాయవల్, మొదటి ఖిబ్లా అని పిలుస్తారు. 3. మేరాజ్ ప్రయాణం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పవిత్ర ఇస్రా మరియు మేరాజ్ ప్రయాణంలో మక్కా నుండి ఇక్కడికే వచ్చారు. ఇక్కడి నుండే ప్రవక్త వారు స్వర్గారోహణ చేశారు. 4. అలక్సా అంటే కేవలం ఒక భవనం కాదు. ఆ ప్రాంగణంలోని మొత్తం 35 ఎకరాల స్థలాన్ని హరాం అల్ షరీఫ్, అలక్సా అని పిలుస్తారు. ఇందులో డోమ్ ఆఫ్ ది రాక్, కిబ్లీ మస్జిద్ మరియు ఇతర కట్టడాలు ఉన్నాయి. 5. బంగారు గుమ్మటం, డోమ్ ఆఫ్ ద రాక్. దూరం నుండి కనిపించే ప్రకాశవంతమైన బంగారు గుమ్మటం అలక్సా ప్రాంగణంలోనే ఉంది. దీనిని ఉమయ్యద్ ఖలీఫా అబ్దుల్ మాలిక్ ఇబ్న్ మర్వాన్ నిర్మించారు. ఇది ఇస్లామిక్ వాస్తుశిల్పానికి ఒక అద్భుత నమూనా. 6. గ్రంథాలయ నిధి. ఇక్కడ ఒక భారీ లైబ్రరీ ఉంది. ఇందులో శతాబ్దాల నాటి పురాతన ఇస్లామిక్ గ్రంథాలు, అరుదైన ఖురాన్ ప్రతులు మరియు చారిత్రక పత్రాలు భద్రపరచబడి ఉన్నాయి. 7. క్రూసేడర్ల కాలంలో మార్పులు. క్రూసేడర్లు జెరూసలేంను ఆక్రమించినప్పుడు ఈ మస్జిద్ను ప్యాలెస్ గా మరియు గుర్రపుశాలగా ఉపయోగించారు. తర్వాత సలాహుద్దీన్ అయ్యూబీ దీనిని తిరిగి ముస్లింల వశం చేసి శుద్ధి చేశారు. 8. మస్జిద్ అల్ హరాం. మక్కాలో ఒక నమాజ్ చదివితే 1,00,000 రెట్ల పుణ్యం, మస్జిద్ నబవిలో ఒక నమాజ్ చదివితే 1000 రెట్ల పుణ్యం, మరియు బైతుల్ ముఖద్దస్ మస్జిద్ అలక్సాలో ఒక నమాజ్ చదివితే 500 రెట్ల పుణ్యం లభిస్తుంది. 9. ప్రవక్తల నిలయం. ఇస్లాం ప్రకారం చాలా మంది ప్రవక్తలు ఇబ్రహీం, ఇషాక్, దావూద్, సులైమాన్ అలైహిస్సలాం ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నారు. అందుకే దీనిని పవిత్ర భూమిగా భావిస్తారు. 10. మస్జిద్ అలక్సాను మొదటిగా ఆదం అలైహిస్సలాం నిర్మించారు. తరువాత ఇబ్రాహిం అలైహిస్సలాం మరియు ఆయన సంతతి దాన్ని పునర్నిర్మించారు. తరువాత సులైమాన్ అలైహిస్సలాం కాలంలో ఈ మస్జిద్ మరింత విస్తృతంగా మరియు అద్భుతంగా నిర్మించబడింది. కాబట్టి మిత్రులారా, మస్జిద్ అలక్సా కేవలం పాలస్తీనా ప్రజలది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ముస్లిం గుండె చప్పుడు. చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ నేటికీ ఈ పవిత్ర క్షేత్రం శాంతికి మరియు ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలబడి ఉంది. ఈ పుణ్యస్థలాన్ని కనీసం ఒక్కసారైనా సందర్శించి అక్కడ ప్రార్థన చేసుకునే భాగ్యం మనందరికీ కలుగుగాక. ఆమెన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.